జీవితంలో ఏ పనైనా సజావుగా చేయాలన్నా, ఏ పనిలో సక్సెస్ సాధించాలన్నా సరే మనకి ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆ ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుంచి వస్తుందంటే వందే మాతరం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ మోటివేషన్ జర్నీ, ఒక మహోన్నతమైన మార్పు కోసం. ఫ్రెండ్స్, మొన్న నేను విజయవాడ రైల్వే స్టేషన్ లో అలా కూర్చొని ఉంటే నా పక్కన ఒక పెద్ద ఆయన వచ్చి కూర్చున్నారు. ఆయన నాకు ఏం అడిగారని అంటే, గురువు గారు మీరు జాతకాలు చూస్తారా అని చెప్పి నాకు అడిగారు అనమాట. నేను సరదాగా, అంటే దీన్ని మీరు చాలా ఫన్నీగా తీసుకోండి, మరీ సీరియస్ గా తీసుకోవద్దు. జాతకాలు చూడలేను కానీ జీవితాలు మార్చేయగలను చెప్పేసి నేను సరదాగా అన్నాను. అంటే దీంట్లో అతిశయోక్తి ఏం లేదు మిత్రం, నా మాటలో ఉన్న శక్తి అలా ఉంటుందనే ఫీలింగ్ నాకు ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఆయనతో అలా మాట్లాడుకుంటే నాకు ట్రైన్ లేట్ అని చెప్పేసి మా అబ్బాయి చెప్పాడు కానీ మొబైల్లో చూసి, కానీ నేను ముందే వచ్చేసాను అని చెప్పేసి అన్నాడు అనమాట. సరే నేను కూడా అలా తల ఊపాను, ఊరుకున్నాను. గురువు గారు నాకు ఒక చిన్న డౌట్, నాకు క్లారిఫై చేస్తారని చెప్పేసి అన్నాడు అనమాట ఆయన. సరే చెప్పు అన్నాను. గురువు గారు, నేను ఏ పని చేసినా సరే ఎక్కడో ఒక దగ్గర ఒక చేదు అనుభవం, ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ నాకు ఎదురవుతుంటది ఎప్పుడు కూడా, మాక్సిమం ఏ పని చేపట్టినా అని చెప్పేసి తను చెప్పారనమాట. నేను ఆ మాట విన్నాక ఆయనకి అడిగాను, మీరు వెళ్ళవలసిన ట్రైన్ ప్రమారం 2 hours లేట్ ఉంది, కానీ మీరు రైట్ టైం ఎందుకు వచ్చారు? మీ అబ్బాయి చెప్తున్నప్పుడు కూడా మీరు ఎందుకు వచ్చారని అన్నాను. అలా కాదు గురుగారు, ఒక్కొక్కసారి లేట్ చూపిస్తుంటది కానీ ఒక్కొక్కసారు రైట్ టైం వచ్చేస్తుంది. రైల్వే టైమింగ్స్ మనం నమ్మలేము, మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది అని అన్నారు. నువ్వు నమ్మకపోవడానికి కారణం ఏంటి అని అన్నాను అనమాట. లేదు గురుగారు, 1-2 సార్లు నేను అలాగే టైం చూసి కొద్దిగా లేట్గా వచ్చేటప్పటికి ట్రైన్ మిస్ అయ్యాను అని చెప్పేసి అతను అన్నారు అనమాట. అప్పుడు నేను పట్టుకున్నాను. 1-2 సార్లు మీరు మిస్ అయ్యారు కనుక ఈరోజు మీరు జాగ్రత్త పడ్డారు. అలాగే కేవలం విజయవాడ నుంచి మీరు వైజాగ్ వెళ్ళడానికి చేయవలసిన ఈ ప్రయాణం, ఇంత చిన్న ప్రయాణానికి మీకు జరిగిన బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉపయోగపడేటప్పుడు మీ జీవిత ప్రయాణానికి ఎంత బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఉపయోగపడుతుందో ఆలోచించండి. మీ యొక్క ఇంత చిన్న యాత్ర సజావుగా సాగాలని అంటే ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్, ఒక చేదు అనుభవం మీరు పొందారు కనుకనే ఈ రోజు మీరు చాలా జాగ్రత్త పడుతున్నారు. అలాగే జీవితం కూడా అంతేనండి, మీకు తెలియదు ఏముందని చెప్పేసి నేను చెప్పాను. అయితే మిత్రం, మనం ఈ రోజు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, జీవితంలో ఏ పనైనా సజావుగా చేయాలన్నా, ఏ పనిలో సక్సెస్ సాధించాలన్నా సరే మనకి ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆ ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుంచి వస్తుందంటే బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ వలన మాత్రమే వస్తుంది మిత్రమా. సో బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ వల్ల మనం బాధపడుకోని అవసరం లేదు. మన జీవన ప్రయాణం సజావుగా సాగాలి, మనం అనుకున్నవి సాధించాలి అంటే మాత్రం జీవితంలో అనుభవం ఉండాలి. ఈ అనుభవం ఎలా వస్తుంది అంటే చేదు అనుభవాల వలన మాత్రమే మనం అనుభవం సంపాదించగలము. ఇది సత్యం మిత్రమా. సో మై డియర్ ఫ్రెండ్స్, మన జీవితంలో ఎదురయ్యే ఏ చేదు అనుభవం కూడాను తప్పుగా తీసుకోకండి. దానిలోంచి ఒక పాఠాన్ని నేర్చుకొని ముందుకు సాగిపోవడానికి మీరు ప్రయత్నించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. భారత్ మాతా కీ జై.